హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఈరోజు ఈ వ్లాగ్లో ఆర్యన్తో సరదాగా ఒక అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాము. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. అలాంటి ఒక డే అన్నమాట ఈరోజు. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ మంత్ అనుకోండి, ఇలా మేము ముగ్గురం బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము. మా వారికి ఎప్పుడైనా ఇలా ఖాళీ దొరికిందనుకోండి, అలాంటి టైంలో ఇలా ఆర్యన్తో సరదాగా బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అస్తమాను కుదరదు కదా, వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ 2 monthsకి ఒకసారైనా సరే ఇలా బయటకైతే వెళ్తాము. ఈరోజు అయితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఏరియాలో మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్ అని ఒకటి ఉందండి. ఈరోజైతే మేము ముగ్గురం కలిసి సరదాగా అక్కడికి వచ్చామన్నమాట. ఈ మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్కి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. పిల్లలు ఆడుకున్నవి అన్నీ కూడా ఒక చోట ఇలా డిజైన్ చేస్తారనమాట. 1 hourకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి. దీని ప్రైజ్ అయితే కాస్త ఎక్కువే ఉంది. ఇక్కడైతే 900 రూపీస్ తీసుకున్నారనమాట. అండ్ మేము హడావుడిలో ఏం చేసామంటే బాబుకి సాక్సెస్ అవి తీసుకోవటం మర్చిపోయాము. ఇంట్లో ఉన్నాయి, అవి మర్చిపోయి వచ్చామన్నమాట. దానికి మళ్ళీ సెపరేట్ ఛార్జ్ చేశారు. ఒక బాబుతో పాటు ఒక పేరెంట్ వెళ్ళొచ్చు అనమాట లోపలికి. ఇక్కడ ప్లే యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇదంతా టన్నల్ లాగా ఉంది. కొంచెం దానికి ఇలాగా పెద్ద పెద్ద థ్రెడ్స్తో నాట్స్ వేసేసి అక్కడి నుంచి పాస్ అవ్వాలన్నమాట కిడ్స్. ఆర్యన్ చిన్నప్పుడైతే మేము రాజమండ్రిలో ఒకసారి ఇలాంటి దానికి తీసుకెళ్ళామండి. అక్కడ ఇలాంటిది ఉంటే అసలు ఎక్కనంటే ఎక్కనన్నాడు. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా, సో ఈజీగానే దాటేశాడు. ఆ టన్నల్ నుంచి ఇలా పాక్కుంటూ వచ్చి ఇక్కడ స్లైడ్ ఉందండి, అటు నుంచి వచ్చాడు. ఇంకా ఇది చూసారా, మంచి రాకెట్ షేప్లో ఉంటుంది. స్లోగా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి స్లోగా ఇలా తిరుగుతూ ఉంటుంది. సరదాగా అందులో ఆడుకోవచ్చు అనమాట. వాడి సాక్సెస్ చూసారా, కింద గ్రిప్ ఎలా ఉందో. అలాంటి గ్రిప్ ఉన్న సాక్సెస్ అయితేనే వీళ్ళు పడిపోకుండా ఆపుకోగలరు. మామూలు సాక్సెస్ అయితే అంత రికమెండెడ్ కాదండి. అసలు ముఖ్యంగా పిల్లలు చూస్ చేసుకునేది ఈ బాల్స్ గేమ్ కోసమే. అలాంటిది ఇది చాలా పెద్దదన్నమాట. ఒక పెద్ద స్లైడ్ నుంచి జారి ఇందులోకి పడచ్చు. ఇందులోకి మనం పెద్దవాళ్ళం కూడా వెళ్ళొచ్చండి, ఏం పర్వాలేదు. ఆర్యన్కి అయితే నేను ఇంకా ఇక్కడ వీడియోస్ అవి రికార్డ్ చేసుకుంటూ చాలాసేపు వాడితో ఆడుకుంటూ స్పెండ్ చేశాను. ఎంత సరదా పడిపోతున్నాడు అండి ఇంకా బాల్స్ చూసుకుని. మొత్తం మూసేస్తా పడు. అండ్ ఇంకొకటండి, ఇక్కడ చాలామంది బర్త్డేస్ అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. పక్కన దీనికి ఆనుకొని ఒక చిన్న హాల్ ఉంటుందన్నమాట. పేరెంట్స్ అందరూ అక్కడ హాల్లో ఉన్నారు. ఇక్కడ పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ మంది పిల్లలుండి ఆ రోజంతా వాళ్ళు హ్యాపీగా ఆడుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము వచ్చే టైంకి ఎవరితో బర్త్డే పార్టీ జరుగుతుందండి పక్కన. అందరూ చిన్నపిల్లలే కదా, అసలు ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అనమాట. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా కూడా అలౌ చేస్తారు. ఇక్కడైతే ఈరోజు మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారండి. ఆర్యన్ ఇంకా 2-3 ఉన్నారనమాట బయట నుంచి వచ్చిన పిల్లలు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ ఎంజాయ్ చేయమని వదిలేసి వాళ్ళు హ్యాపీగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బాల్స్లోనే ఒక పక్కన ఇలా వ్యాక్యూమ్ ఒకటి ఉంది. దాంట్లోకి ఇలాగా వాళ్ళు బాల్స్ అవి పెడితే ఇటు స్టెప్స్ ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చి ఆ బ్లాక్లో పడతాయి అన్నమాట. ప్రైస్ ఎక్కువ అంటే లోపల చాలా ఉన్నాయండి. కంపేర్ టు కాకినాడ అండ్ రాజమండ్రి, నేను నెక్స్ట్ హైదరాబాద్లో వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్కి. అక్కడ వాళ్ళు ఒక 500 అలా ఛార్జ్ చేశారు. కానీ ఇన్ని ప్లే యాక్టివిటీస్ అయితే లేవు. ఇక్కడ చాలా ఉన్నాయి. 1 hourలో ఇవన్నీ కవర్ చేయాలంటే వాళ్ళు అసలు టైం వేస్ట్ చేయకుండా పరిగెడుతూ ఉండాలన్నమాట. మోస్ట్లీ పిల్లలందరూ కూడా ఈ బాల్స్లో ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.
నేను ఇక్కడ ఆర్యన్ని ఇంకా గుర్తు చేస్తూ ఉన్నానండి, టైం అయిపోతుంది, వేరే ఏమన్నా ఆడుకోనానా అని. నెక్స్ట్ 1 అవర్ ఉండాలంటే మళ్ళీ మనీ ఎక్కువ పే చేయాలి. 1 అవర్లోనే వీళ్ళు ఆడుకుని అలసిపోతారు కదా. నా ఉద్దేశం ఏంటంటే 1 అవర్ కంటే ఎక్కువ వేస్ట్ అండి. ఆర్యన్ వాళ్ళకి స్కూల్లో ఇలాంటిది ఒకటి ఉందన్నమాట, అందుకని చెప్పి అది ఎక్కేసాడు. వీళ్ళ స్కూల్లో డే కేర్ పిల్లలకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇది, అక్కడ అది పోయింది, అందుకని వీడు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకొక పక్కన ఇలా ట్రాంపలిన్ ఉందన్నమాట, ట్రాంపలిన్లో కాసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత ఒక పక్కన స్లైడ్ లాంటిది ఉంది, ఆ స్లైడ్లో కాసేపు ఆడుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ షూటింగ్ ఉంది, షూటింగ్ ఆడాడు. నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి కదా, అవి అయితే ఎక్కలేదండి అసలు. ఇందులో ఏంటంటే ఇలాగా ఫ్రాగ్స్ అన్నీ అలా పైకి వస్తూ ఉంటాయి, వాళ్ళ హ్యామర్తో కొడుతూ ఉండాలి, దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇది కూడా ఫ్రీ అనండి. ఇక్కడ పక్కన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాయిన్స్ అవి వేస్తూ ఉంటారు దాంట్లో. పిల్లలు ఎంతసేపు ఆడుకోవాలనుకుంటే అంతసేపు ఆడుకోవచ్చు. ఇక్కడ దగ్గర 5 to 10 minutes దాకా ఆడుకుంటూ ఉన్నాడు. టైం అయిపోతే వెళ్ళిపోవాలి అని తెలియదు కదా, ఎక్కడుంటే అక్కడే ఎక్కువసేపు ఆడేసుకునేవాడు. ఇంకా నేను గుర్తు చేస్తూ ఉండేదాన్ని అనమాట, ఒక అలారం లాగా. ఆ పక్కన ఇలా ఉన్నాయండి కొన్ని, KFC అని, ఫైర్ స్టేషన్ అని, చైనా పోస్ట్ అని, అండ్ ఆ పక్కన ఇలా బ్లాక్స్ ఉన్నాయి, శాండ్ ఉంది, స్లైమ్ ఉంది. ఈ అన్నిటితో ఒక 5 to 10 minutes ఆడుకున్నాడు. చిన్ని అనమాట, భలే అందంగా ఉన్నాయండి. వీడు లోపలికి వెళ్ళిపోయి సరదాగా అక్కడ క్యాప్స్ అవి వేసుకుని చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. ఇది వచ్చేసి పక్కన KFC అనమాట, కిడ్స్ KFC చికెన్ తయారు చేసి ఇవ్వటం. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నామండి నేను ఆర్యన్. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో పనులన్నిటికి కామా పెట్టి ఫోన్లో అవి అన్నీ స్క్రోల్ చేయటం అవన్నీ పక్కన పెట్టేసి మంచి టైం అంతా కూడా కిడ్స్తో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ బోల్డ్ చెత్త అంతా ఆలోచిస్తూ ఉంటుంది, ఓవర్ థింకింగ్ అనమాట. అలాంటి టైంలో మన ఎదురుగుండానే ఉంటుందండి ఒక సొల్యూషన్, అదే పిల్లలు. వాళ్ళ ఆటపాట చూస్తూ అమాయకంగా వాళ్ళు చేసి పనులు ఉంటాయి చూడండి, అలాంటి వాటితో ఎలాంటి ప్రాబ్లం అన్నా సార్ట్అవుట్ అయిపోతుంది. ఇక్కడైతే మా వాడు నాకు KFC చికెన్ చేసాడు. నాకు చేసావా? అమ్మో బాబు, ఏంట్రా ఇది, చిక్కియా? అమ్మో, మా వాడు ఇక్కడ రోల్ ప్లే ఆడుతున్నాడు. వాడు షాప్ వాడంట, నేను కొనుక్కోవడానికి వచ్చాను. నేను వాడికి డబ్బులు ఇవ్వాలి. ఏం చేయాలి అను? నువ్వు మ్యూజిక్ చెప్పేలా అన్నావు. విన్నారా అండి, పేటిఎం కరో చేయాలంట. ఇంట్లో సరదాగా ఇలాగే ఆడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలాంటి గేమ్స్ అన్ని ఎక్కువగా మా తమ్ముడు ఆడిస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ కూడా ఆడేసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా ఒక శాండ్ లాగా ఉందన్నమాట. అలా అని కంప్లీట్గా శాండ్ కూడా కాదు, ఇక్కడ ఇలాగా ట్రక్స్ అని, క్రెయిన్స్, ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మామూలుగానే పిల్లలు అసలు మట్లో దిగితే రాలేరు కదా, ఇంకా ఇందులోకి వెళ్తే ఆ బొమ్మలన్నీ చూసి తెగాడేసుకుంటారండి. ఆ లోపల వాళ్ళు పెట్టిన టాయ్స్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. ముందు రాగానే అమ్మో 900 అనుకున్నాం, కానీ తర్వాత ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, సో ఆ మాత్రం ఛార్జ్ చేస్తారులే, పైగా జూబ్లీ హిల్స్లో ఉంది కదా అని ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి చోట్లకి తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారండి. అస్తమానం వెళ్ళినా బోర్ కొడుతుంది,
ఇలాంటివి మనకి సిటీస్లో చాలా ఉన్నాయి, కానీ కొంచెం ఎక్కువ రేటింగ్ అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్కి ఉంది, అందుకని ఇటు వచ్చాము. పైగా ఇక్కడ ట్రాంపోలిన్ కూడా ఉంది, ఇందాక చూపించాను కదా. ఫైనల్గా అన్నీ టచ్ చేసేసాడు, ఒక్క డాషింగ్ కార్స్ తప్పితే. అవి ఎక్కడానికి ఇంకా భయపడుతున్నాడండి. ఇదంతా బయట అంబియన్స్ అన్నమాట. చిన్న కేఫ్ లాగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆట ఆడుకుంటారని వదిలేసి ఇలా సరదాగా పేరెంట్స్ వచ్చినప్పుడు అలా కేఫ్లో కూర్చోవచ్చు. అక్కడ చిన్న స్టోర్ కూడా ఉందన్నమాట, పిల్లలకి డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయి. ఇలా సరదాగా బయటకైతే వచ్చి ఒక గంట ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. పొద్దున్న వంట అది త్వరగా చేసేసుకున్నానండి. ఇంకా జస్ట్ ఇంటికి వెళ్ళి ఆర్యన్కి కాస్త భోజనం పెట్టేసి పడుకోబెట్టేస్తా. ఇంకా సాయంత్రం కేఎఫ్సి అని గోల చేశాడు. సరే అని చెప్పేసి ఇంకా ఆ కేఎఫ్సి వాడికి ఏమీ తిండండి, మళ్ళీ ఆ కేఎఫ్సిలో కొంచెం పాప్కార్న్ ఒకటి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ రెండు కూడా అలా కెలికి పక్కకు పెట్టేస్తాడు. ఇంట్లో పనులు కూడా ఒక్కటి కూడా ముట్టుకోలేదు నేను. జస్ట్ పొద్దున్న ఇడ్లీ పెట్టేసి అండ్ త్వరగా పప్పు పెట్టేశాను. మధ్యాహ్నం వాడు వచ్చాక ముద్దపప్పు తినిపించేసి ఇంకా పడుకోబెట్టాను అనమాట. ఇంకా ఈయన నేను ఇలాగా మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆర్యన్తో కంప్లీట్గా స్పెండ్ చేయాలనుకున్న ఒక డే అయితే మాకు ఇలానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను ఈయన కూడా ఫోన్స్ అవి తీయమన్నమాట. ఈరోజైతే నేను వీడియోస్కి తీసాను, అది వేరే విషయం అండి. మ్యాక్సిమం కూడా వాటితో ఆడడానికే చూసుకుంటాం. ఏమన్నా చిన్న ఫోన్స్ ఉన్నా అర్జెంట్ ఫోన్స్ అయితేనే మాట్లాడతాం తప్పితే సరదాగా మాట్లాడేవి ఏమీ కూడా మాట్లాడము. ఇంకా తెలిసిందే కదండి, ఇలా కింద కమ్యూనిటీ ఉంటుంది కదా, అందులో ఇలా వినాయకుడు టెంపుల్కి వెళ్ళాను. ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని కిందకి వచ్చామేమో. ఇంకా మాకు ఇష్టం వచ్చినంత టైం ఇంకా కిందే స్పెండ్ చేసామండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.